ఈ చైన్ మొత్తానికి ఇది టైట్ చేసుకొని ఈ చైన్కి ఇది ఈ రెండు నట్లు ఇప్పి కిందికి అంటే ఇది టైట్ అవుతుంది. ఈ చైన్కి ఇది టైట్ అవుతుంది. ఇది లూజ్ అయినప్పుడు ఇది రెండు థ్రెడ్ తిప్పి ఇది టైట్ గుంజుతుంది. మాక్సిమం ఇంతే ఉండాలి. ఇంతకన్నా ఎక్కువ ఉండదు. ఎక్కువైనా తక్కువైనా అడ్జస్ట్మెంట్ ఇవే అనమాట. ఇవి దీనిది ఇది ఇది గడ్డికి జామ్ అయినప్పుడు లోడ్ ఎక్కువైనప్పుడు ఇక్కడ సేఫ్టీ బోల్ట్ ఒకటి ఉంటుంది. ఇది 12 నెంబర్ 11 నెంబర్ ఉంటుంది. ఈ సేఫ్టీ బోల్ట్ ఇరిగిపోతుంటాయి. ఇప్పుడు ఇచ్చిన కదా ప్యాకెట్లు ఉన్నాయి అవే. ఇవి బాగా ఇరిగిపోతాయి. ఎందుకంటే లోడ్ పడ్డప్పుడు జామ్ అయినప్పుడు ఇదంతా సిస్టమ్ ఖరాబ్ అవ్వకుండా ఇన్ని ఇరిగిపోతుంది. ఒక బోల్ట్ సేఫ్టీ బోల్ట్ అది ఇరిగిపోతుంటుంది. నువ్వు గడ్డి తీసుకుంటలేదు ఆడనే ఒకటే తిరుగుతుంది మిగతా అంతా తిరుగుతలేదు అన్నప్పుడు చక్కగా వచ్చి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఆ బోల్ట్ వేసుకోవాలి. గడ్డి సాఫ్ చేసుకున్నాక ఇది వేసుకోవాలి. గడ్డి తీసేసి ఇది వేసుకోవాలి. సేఫ్టీ బోల్ట్ ఇది ఇరిగిపోతే ఇది వేసుకోవాలి. ఇది డోర్ లాక్. ఇది లూజ్ ఉంది కానీ టైట్ చేయదు. ఇది ఫ్రీనే ఉంది. డోర్ లాక్ ఇది లేచి అయినప్పుడు మళ్ళీ లాక్ పడుతుంది. ఇది ఫ్రీగానే ఉండాలి. ఇది లూజ్ అయిందేమో అని చెప్పి టైట్ చేయదు. ఇది లూజే ఉంటుంది. అది అంతే, అది అట్లనే ఉంటుంది. అది చైన్కి ఆటోమేటిక్ బ్రష్లోకి వెళ్ళి ఆయిల్ పడుతుంటుంది, క్లీన్ చేస్తుంటుంది. గ్రీజ్ ఒకటి కొట్టుకుంటున్నారు మీరు. వారానికి మంచిగా నడిస్తే 2 సార్లు లేకుంటే ఒకసారి. ఈ మొత్తం ఎన్ని నిప్పలు ఉన్నాయో అన్ని నిప్పలు గ్రీజ్ కొట్టుకోవాలి. మొత్తం ఎక్కడెక్కడ ఉంటాయి. ఇంకోటి ఇక్కడ చైన్ ఉంటుంది. ఈ చైన్ ఇవి రెండు కింద మీద 2 నట్లు ఇప్పితే 4 నట్లు ఇప్పితే ఈ చైన్కి గ్రీజ్ పెట్టుకోవాలి. వారానికి ఒకసారి అట్లా గ్రీజ్ లైట్గా ఎక్కువ పెట్టకుండా ఆయిల్ వేయకుండా గ్రీజ్ పెట్టుకోవాలి. ఇంట్లోనే క్లచ్ ప్లేట్లు ఉంటాయి. ఇప్పుడు చూపించిన ఆ క్లచ్ ప్లేట్లు ఉంటాయి. ఇట్లా 4 బోల్ట్లు 4 స్ప్రింగులు ఉంటాయి. క్లచ్ ప్లేట్లు ఎప్పుడంటే నీకు ఓవర్లోడ్ అయ్యి ఆ క్లచ్ ప్లేట్లు స్లిప్ అవుతాయి. స్లిప్ అయినప్పుడు ఇది ఇప్పి ఒక థ్రెడ్ ఒక బోల్ట్ ఏదైనా ఒక థ్రెడ్ టైట్ చేస్తే మిగతా 3 కూడా ఒకటే టైట్ సమానం అనమాట. 4 సమానం టైట్ చేసుకోవాలి. టైట్ చేస్తే మళ్ళీ క్లచ్లు పట్టుకొని తిరుగుతుంది. ఆ క్లచ్ ప్లేట్లు అరిగిపోయినప్పుడు నీకు తిరగది మొత్తం గడ్డి తీసుకోదు. గడ్డి తీసుకున్నప్పుడు అది స్లిప్ అయినప్పుడు ఇది కూడా అంతే. గడ్డి జామ్ అయినప్పుడు ఈ బోల్ట్ ఇరుగుతుంది. సేఫ్టీ బోల్ట్ ఇది ఒకటే ఉంటుంది. గడ్డి జామ్ అయినప్పుడు ఇది ఇరిగిపోతుంది. బోల్ట్ ఇరిగిపోతుంది. ఇప్పుడు ప్యాకెట్ వేయలే అందులో అవి అవే అనమాట. అవి ఎక్కువ ఇరిగిపోతుంటాయి. మీరు ఇది ఒకటే తిరుగుతుంది ఇది అంతా తిరుగుతలేదు అన్నప్పుడు చక్కగా ఇది వచ్చి చెక్ చేసుకోవాలి. ఇదే పోతుంది. ఇది వేసుకోవాలి. గడ్డి జామ్ తీసేసి ఇది వేసుకోవాలి. 4 ఎన్ని కూడా ఉండదు నీకు చాయిస్. అది 4 వేస్తే నీకు ఇరిగిపోతుంది. మిషన్ ఖరాబ్ అయిపోతుంది. సేఫ్టీ బోల్ట్ అంటే ఏంది, మిషన్ ఖరాబ్ కాకుండా ఒక బోల్ట్ మీద పెట్టువాడు నీకు. అట్లా 4 వేసినాం అనుకో ఇక అది గడ్డి జామ తిరిగితే మొత్తం మిషనే ఖరాబ్ అయిపోతుంది. 4 వేయద్దు, ఎప్పుడు వేయద్దు. 4 ఎన్నిక కూడా చాయిస్ లేదాడ, ఒకటే ఎన్నికుంటుంది. ఇది కవర్ ఈ 2 నట్లు ఇప్పితే ఈడ కూడా బేరింగ్ ఉంటుంది. దాన్ని ఈడ కొంచెం ఆయిల్ గ్రీజ్ పెట్టుకోవాలి. ఈడ కింద ఒక కవర్ ఉంటుంది దీనిలాగా సేమ్. అది ఇప్పేసి ఎప్పుడన్నా మట్టి గిటాన్ల గడ్డి ఇటుంటే జామ్ అయిపోతే కిందికి పడిపోతుంది. తీసేసి చెక్ చేసుకుంటున్నారు. ఓకే. ఈ చైన్ హైడ్రాలిక్ పంపు చైన్ ఇది. ఈ చైన్ లూజ్ అయితే కింద బోల్ట్ ఉంటుంది. 13 నెంబర్ 14 నెంబర్ ఉంటుంది. ఇవి విప్పేసి కొద్దిగా లైట్ ఇక్కడ ఇది పట్టుకొని ఇట్లా జరపాలి. లైట్గా కొద్దిగా చెప్తే టైట్ అవుతుంది. ఇది సామాన్యంగా కాదు అయితే ఒకవేళ అయితే అట్లా ఇది 2 నట్లు ఇప్పి కొద్దిగా అక్కడ సైడ్ చెప్తే ఇది టైట్ అయిపోతుంది. ఈ పంపుని జరపాలి అంతే, అది టైట్ అయిపోతుంది. ఇది మీటర్, ఇది 0 మీటర్. ఎప్పుడు పైకే తిప్పాలి, కిందికి తిప్పొద్దు. మీటర్ ఎప్పుడు పైకి. 0 చేయాలంటే పైకి. నీకు 0 వచ్చినంత పైకే తిప్పాలి. పైకే ఇప్పుడు మీ కిందికి తిప్పినాం అనుకో అది ఇది తిప్పిపోతుంది. పైకే తిప్పాలి ఎప్పుడైనా 0. ఇక్కడ నిప్పలు ఎన్ని ఉన్నాయో అన్ని నిప్పలు గ్రీజ్ పట్టుకోవాలి. ఇంకోటి ఇది ఏంటంటే మీకు గడ్డి జామ్ అయింది లోపల. గడ్డి జామ్ అయినప్పుడు ఈ లివర్ పీటీఓ ఆన్లో ఉండాలి. ఇది ఇట్లా అనాలి అంటే డోర్ లేస్తుంది. లేచినప్పుడు ఇది వాల్ బంద్ చేసుకోవాలి. డోర్ ఆన్ అయిపోతుంది, లాక్ అయిపోతుంది. అప్పుడు పీటీఓ బంద్ చేసుకొని నువ్వు దాని కిందికి పోయి లోపలికి పోయి గడ్డి మొత్తం సాఫ్ చేసుకున్నాక మళ్ళీ బయటకు వచ్చి ఆన్ చేసుకోవాలి. అప్పుడు డోర్ కిందికి అవుతుంది. అర్థమైంది? ఇది ఆన్లో ఉన్నప్పుడు, బండి ఆన్లో ఉన్నప్పుడు, పీటీఓ ఆన్లో ఉన్నప్పుడే ఇది ఇట్లా నాకు ఇది లాక్ చేసుకోవాలి. డోర్ పైకి వచ్చి లాక్ అయిపోతుంది.
ఇది ఇట్లా అన్నప్పుడు డోర్ పైకి వస్తుంది, అప్పుడు పీటీఓ ఇది లాక్ చేసుకోవాలి. ఇది హైడ్రాలిక్ లాక్ చేసుకుంటే ఆగిన ఆగిపోతుంది. నువ్వు అప్పుడు బండి పీటీఓ ఆఫ్ చేసేయాలి, లేదంటే ఇవి తిరుగుతుంటాయి, అట్లనే పోవద్దు లోపల. పీటీఓ బంద్ చేసుకొని లోపలికి పోయి గడ్డి సాఫ్ చేసుకున్నాక అప్పుడు బయటకు వచ్చి ఆన్ చేస్తే మళ్ళీ డోర్ కిందికి వస్తుంది. ఇక ఇదేంటంటే ఇది ఇట్లుంటుంది. డోర్కి ఎంత స్పీడ్లో డౌన్ కిందికి వాడాలి, స్లోగా వాడాలన్నా కొంచెం స్పీడ్ వాడాలి, అడ్జస్ట్మెంట్ ఇన్ని. నార్మల్ అయితే ఇట్లుంటుంది ఇంతే. ఇక ఒక థ్రెడ్ తిప్పి ఆపాలి, ఇట్లా లేచి గట్టపడ పడిపోతుంది. అది అడ్జస్ట్మెంట్ ఆడుంటుంది. ఈ దారం ఎక్కిచ్చే చూపిస్తా. ఈ దారం ఈ నుంచి ఫస్ట్ ఈ నుంచి బెండ నుంచి ఇటు వేసుకోవాలి. ఈ బెండళ్ళు కొన్ని కింద సన్నం వస్తాయి, మీద ఇసురం వస్తాయి. ఇసురంది పైకి వేసుకోవాలి, సన్నది కిందికి వేసుకోవాలి. నీకు ఈజీగా దాంట్లోకి వెళ్ళి బయటకు వస్తుంది. ఇది దీనికి కొన్ని పైకి ఉంటాయి కొన్ని మిషన్, ఇది లెవెల్ దీన్ని చూసుకొని ఇళ్ళకి వెళ్ళి ఈ హోల్ ఈ రంధ్రంలోకి వేసుకోవాలి. ఈడొకరు ఉన్నది ఫోన్ చేస్తున్నాడు.